నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించాలి, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ తోరణం తొలగించవద్దు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్కు మార్చాలి, కొండపోచమ్మ సాగర్ నీటిని వదలాలన్న సునీత లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే, రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమన్న పాడి కౌశిక్ రెడ్డి. శ్వేతపత్రం పేరుతో కేఆర్ఎంబీ మీటింగ్కు డుమ్మా కొట్టిన రాష్ట్ర ప్రభుత్వం, సాగర్ శ్రీశైలం అప్పగింతపై ఢిల్లీలో జరగాల్సిన సమావేశం వాయిదా. ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, 3 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన లచ్చు నాయక్. మహిళా క్రికెట్ హెడ్ కోచ్ విద్యుత్ జయసింహ సస్పెన్షన్, వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టామన్న హెచ్సీఏ ప్రెసిడెంట్. రైతు సంఘాల పిలుపుతో భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసనకారులు రోడెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, మహిళలు పలు వర్గాల మద్దతుతో రహదారులను దిగ్బంధిస్తున్నారు. అయితే భారత్ బంద్తో ఢిల్లీ వాసులకు నరకం కనిపిస్తోంది. ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని టిక్రీ, సింగు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ను మళ్లించే పనిలో పడ్డారు పోలీసులు. ఇక భారత్ బంద్లో భాగంగా ఢిల్లీ వైపు తరలివస్తున్న రైతులను నిలువరించేందుకు హస్తినా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆందోళనకారులను నిలువరించేందుకు బాష్ప వాయువును, వాటర్ కెనాన్లను ప్రయోగిస్తున్నారు. పరిస్థితులు శృతిమించకుండా 30,000 టియర్ గ్యాస్ సెల్లను సిద్ధం చేస్తున్నారు. అయితే పోలీసుల బారికేట్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను సంఖ్యలు తెంచుకొని ముందుకు సాగుతున్న రైతులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కు తగ్గబోమంటున్నారు. ఎంఎస్పీ చట్టబద్ధతతో పాటు 21 డిమాండ్ల పరిష్కారానికి పట్టుబడుతున్నారు. ధరల పెరుగుదల నియంత్రణ, నిత్యావసరాల జీఎస్టీ తొలగింపు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటున్నారు. ఆహార భద్రత, అందరికీ ఇల్లు, ఉచిత విద్య, కనీస వేతనం, ఉపాధి కల్పన అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతు నేతలు. రుణమాఫీ, రైతు సమస్యల పరిష్కారం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైల్వే రాయితీల పునరుద్ధరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా కీలక డిమాండ్లతో నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ బంద్లో అత్యవసర సేవలు, బోర్డు పరీక్షలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారు.
రైతు సంఘాల పిలుపుతో భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసనకారులు రోడ్డెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, మహిళలు పలు వర్గాల మద్దతుతో రహదారులను దిగ్బంధిస్తున్నారు. అయితే భారత్ బంద్తో ఢిల్లీ వాసులకు నరకం కనిపిస్తోంది. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లోని టిక్రీ, సింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ను మళ్లించే పనిలో పడ్డారు పోలీసులు. భారత్ బంద్లో భాగంగా ఢిల్లీ వైపు తరలివస్తున్న రైతులను నిలువరించేందుకు హస్తినా సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆందోళనకారులను నిలువరించేందుకు బాష్ప వాయువును, వాటర్ కెనాన్లను ప్రయోగిస్తున్నారు. పరిస్థితులు శృతిమించకుండా 30,000 టియర్ గ్యాస్ సెల్లను సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల బారికేట్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను సంఖ్యలు తెంచుకొని ముందుకు సాగుతున్నారు. రైతులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కు తగ్గబోమంటున్నారు. ఎంఎస్పీ చట్టభద్రతతో పాటు 21 డిమాండ్ల పరిష్కారానికి పట్టుబడుతున్నారు. ధరల పెరుగుదల నియంత్రణ, నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటున్నారు. ఆహార భద్రత, అందరికీ ఇల్లు, ఉచిత విద్య, కనీస వేతనం, ఉపాధి కల్పన అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతు నేతలు. రుణమాఫీ, రైతు సమస్యల పరిష్కారం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైల్వే రాయితీల పునరుద్ధరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా కీలక డిమాండ్లతో నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ బంద్లో అత్యవసర సేవలు, బోర్డు పరీక్షలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు మినహాయింపిచ్చారు. ఇక ఉచిత బస్ ప్రయాణంతో తమ ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆటోలు బంద్ చేశారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా వినతి చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. आपने ఈరోజు ఫ్రీ బస్సుల వల్ల మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేముల మారయ్య గారి పిలుపు మేరకు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కార్యక్రమం ఇచ్చినాం సార్. ఈ కార్యక్రమానికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుదామనే ఈ బంద్ పిలిపించినాం. ఇప్పటికీ మా ఆటో డ్రైవర్లు 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు పరిస్థితి దీనంగా తయారైంది. రోజుకు 1000 రూపాయలు 500 సంపాదించే వాళ్ళము. అది గిట్ట లేకుండా మాకు పూట గడవకుండా అయిపోయింది. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి మాకు గత 2 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాం. అయినా సరే వాళ్ళకు కనీసం చీమ గుట్టినట్టు గిట్ట అనిపిస్తలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆటోలు బంద్ అని పిలిపించినాం. అట్టి ఆటోలని ఈరోజు విజయవంతంగా నడిపించుకుంటున్నాం. బంద్ సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా ఆటో డ్రైవర్లు ఉన్నా సరే వాళ్ళ గిట్ట బంద్లో పాల్గొని అందరి నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మాకు సహకరించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్. వెల్కమ్ బ్యాక్.
ఇక రంగారెడ్డి జిల్లాలో 2 వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న 2 వర్గాల మధ్య చెలరేగిన గొడవ చిలికి గాలివానగా మారింది. మోకిలా పోలీస్ స్టేషన్ ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునివ్వడంతో నార్సింగి, ఖానాపూర్, మోకిలా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోకిలాకి వస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని చెప్పి కేఆర్ఎంబీ సమావేశానికి రాష్ట్ర సర్కార్ డుమ్మా కొట్టింది. కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతపై ఇవాళ ఢిల్లీలో సమావేశం జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కేఆర్ఎంబీకి తెలిపింది. సమావేశం వాయిదా వేయాలని రాష్ట్ర సర్కార్ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు ముఖ్యమైన సమావేశం వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి తెలంగాణ జాతిపిత కేసీఆర్కు కానుక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇక మొక్కలతో సెల్ఫీ దిగి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పారు ఎంపీ సంతోష్ కుమార్. బీఆర్ఎస్ పాలనలో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పర్యాటక రంగానికి, అభివృద్ధికి కేసీఆర్ అనేక నిధులు కేటాయించారన్నారు. భవిష్యత్ తరాల ఆనందం కోసం మానేరు రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కేబుల్ బ్రిడ్జ్ మిగులు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి గంగుల కమలాకర్ కోరారు. 2016-17లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి పర్యాటకులు తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక 2 గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్న అధ్యక్ష. ఒకటి మూసీ రివర్ ఫ్రంట్, ఒకటి మానే రివర్ ఫ్రంట్. ఈ 2 ప్రాజెక్టు టేకప్ ఇచ్చిన అధ్యక్ష. దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రథంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన అధ్యక్ష. దాని తర్వాత 450 కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష. అలా ఇరిగేషన్ మరియు R&B మరియు టూరిజం 3 డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష. నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 30% కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెవెన్యూ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేసిన జరిగింది అధ్యక్ష. సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి, వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. సో 70% వర్క్ కంప్లీట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆపమని చెప్తున్నట. సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది. సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన 30% వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. ఉప్పల్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్, నాచారం, కాప్రా చెరువులను అభివృద్ధి చేయాలని కోరారు. అటు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన 100 పడకల ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలని కోరారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్లో లేక్స్ చాలా ఉన్నాయి సార్, మా దగ్గర చెరువులు నాచారం, కాప్రా, రామంతపూర్, ఉప్పల్లో ఈ లేక్లలో మెయిన్గా గుర్రం టెక్క వచ్చి అస్సలు క్లీన్ చేయడం లేదు.
ఈ గుర్రం టెక్క వల్ల దోమలు నాచారంలో కానీ రామతపూర్లో కానీ ఉప్పల్లో కానీ చాలా దోమలతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అందరు కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ గుర్రం టెక్క తీయాలి, ప్లస్ ఆ లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్. అలాగనే డ్రైనేజ్ కానీ, మెయిన్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. మా ఏరియా కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అన్నీ బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మటుకు రావడం లేదు సార్. అట్లే పోతే ఎస్టీపీలు 2 ఎస్టీపీలు రెడీ అయినాయి సార్. సీఎం గారు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అది వచ్చినప్పుడు కూడా ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు 100 బెడ్ హాస్పిటల్ లాస్ట్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చింది సార్. అదే దినం కూడా ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. అలాగనే నేను ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారిని కలిశాను. కలిస్తే ఉప్పల్లో నుంచి చెరువు కట్ట ఏదైతే మెయిన్ రోడ్ ఉందో చాలా ప్రాబ్లం ఉంది. తన కూడా చెప్పిండు, మేమందరం కూడా మంత్రులం అదే రోడ్డు మీద తిరుగుతున్నామని చెప్పి అది కూడా కొద్దిగా ఫాస్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. తెలంగాణ అస్తిత్వమే కన్నుమరుగు చేసే కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణ తల్లికి గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానకర చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే విగ్రహం రూపురేఖలు మారుస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విగ్రహ రాజకీయం మొదలుపెట్టారు. ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గులాంలకు తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఉద్యమాన్ని ఉద్యమకారులను అపహాస్యం చేసిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్రలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ తల్లి తెలంగాణ లోగోను మారుస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో నీచపు కుట్రకు తెరలేపింది. విగ్రహాలతో రాజకీయం మొదలుపెట్టింది. అంబేద్కర్ సచివాలయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. అలాంటి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గత కేసీఆర్ ప్రభుత్వం భావించింది. సచివాలయంలో కొలువుదీరే ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా అమరజ్యోతి ఓవైపు, స్వరాష్ట్ర కళను సాకారం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళిగా 125 అడుగుల మహావిగ్రహం మరోవైపు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో తెలంగాణ అస్తిత్వ పతాక సమున్నతంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లను కూడా సిద్ధం చేయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటున్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన పూజలు కూడా నిర్వహించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మండిపడుతున్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉందని, కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని భూమి పూజ చేశారో ఆ చోటు గత ప్రభుత్వంలో ఆ మొత్తం ప్రాంగణం కూడా సెక్రటేరియట్ అంటే తెలంగాణ ప్రజల కోసం అనుకూలంగా జరిగేటటువంటి నిర్ణయాలు చేసేటటువంటి ప్రదేశం. దానికి ఎదురుగా అమరజ్యోతి, అమరవీరులకు నివాళులర్పిస్తూ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఒక స్మారక చిహ్నం, వారు చేసినటువంటి త్యాగానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి ఒక చిహ్నం. దానికి సెక్రటేరియట్కి మధ్యలో ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నట్టయితే యావన్ తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి ఏదైతే ప్రాతిపదిక ఉన్నదో, ఏదైతే ఆలోచన ఉన్నదో అది మొత్తం ప్రతిబింబించే విధంగా ఆ ప్రాంగణం ఉండాలని చెప్పి డిజైన్ చేయడం జరిగింది. నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ అర్జెంటుగా భూమి పూజ చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడతాము, అది కూడా ప్రభుత్వ పరంగా పెడతామని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి ఎప్పుడేం మాట్లాడినా కూడా మేము పార్టీ పరంగా చేస్తున్నామని అనేక అంశాలకు చెప్పి నిన్న మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అధికారికంగా ప్రభుత్వం నుంచి పెట్టడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన తర్వాత పెడతామంటే దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజల ఆమోదంతో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన అమ్మ పేదగా ఉన్న గొప్పగా ఉన్న అమ్మాయి కాబట్టి మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ
రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం మాత్రం మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తాం. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కాంగ్రెస్ నేతలైన ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమరులకు నివాళిగా నిర్మించిన అమరజ్యోతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగానికి ఇప్పటికే పలుచోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయని, కొన్ని నిర్మాణాలకు పేరు కూడా పెట్టుకున్నామని ఎమ్మెల్సీ దేశపతి గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉంది, ఆయన దేశం కోసం చేసిన త్యాగం పట్ల గౌరవం ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించే విధంగా ఉండాలన్నది తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి ఒక ప్రబలమైనటువంటి ఆకాంక్ష. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇప్పటికీ కొన్ని చోట్లలో పెట్టి ఉన్నాయి, ఇంకా అద్భుతంగా కూడా పెట్టవచ్చు. తర్వాత ఏంటంటే ఎయిర్పోర్టుకు ఆల్రెడీ మనం రాజీవ్ గాంధీ పేరు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్ ఎదురుగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అనుకున్నారు కనుక అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అని అంటే అదేదో తెలంగాణ తల్లి రావాల్సిన చోట రాజీవ్ గాంధీ గారు ఒక జాతీయ నాయకుడు. జాతీయ నాయకుల విగ్రహాలు పేర్లు మనం చాలా పెట్టుకున్నాం తెలంగాణలో. మనం లాల్ బహదూర్ స్టేడియం పెట్టుకున్నాము, తర్వాత రాజీవ్ గాంధీ పేరు అక్కడ పెట్టుకున్నాము, రవీంద్రుడి పేరు పెట్టుకున్నాము. కనుక తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టవలసినటువంటి ఒక పని ఉంది కనుక అది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడున్న నమూనాలో గాని, కొత్త నమూనాలో గాని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే నిర్ణయించిన స్థలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరాటాలకు సైతం వెనకాడమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ తల్లికి తప్ప వేరే విగ్రహాలకు అక్కడ చోటు లేదని తేల్చి చెప్పారు. అటు తెలంగాణ తల్లి విగ్రహ చరిత్రను కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. తల్లి విగ్రహానికి వడ్డాణం, ఆభరణాలు, పట్టుచీర ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సెక్రటేరియట్ కట్టించి అమరవీరుల స్మారక చిహ్నాన్ని కట్టిస్తే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, తెలంగాణ సభ్య సమాజం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ గుండెకాయ లాంటి ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మేధావులు, విద్యావంతులు, తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా ఖండించాలి, దీనికి ఎదుర్కోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే అమరవీరుల స్తూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న జాగాలో మేము నిర్ణయించిన విధంగా, తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ జై తెలంగాణ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిర్మించిన సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ పాలకులకు గులాంగిరీ చేసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే సచివాలయం ముందున్న ప్లేస్ ఒకటే ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కాదని రాజీవ్ స్టాట్యూ పెట్టాలని రేవంత్ ప్రభుత్వం భావించినప్పుడే వారికి తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చివాట్లు పెడుతున్నారు. తెలంగాణ అన్నా, తెలంగాణ తల్లి అన్నా, ఉద్యమమన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని, అందుకే ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతుందంటూ జనం విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ సంకుచిత మనస్తత్వం అర్థమవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.